పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు అంతకంతకు కమ్మేస్తున్నాయి. మిడిల్ ఈస్ట్లో రెండో వారం కూడా వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. డ్రోన్లు, క్షిపణులతో పశ్చిమాసియాలో నిప్పుల వాన కురుస్తూనే ఉంది. ఇరాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికాలు బాంబుల మోత మోగిస్తూనే ఉన్నాయి. అంతకంతకు యుద్ధ విమానాలు, మిసైళ్లు ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భీకరంగా విరుచుకుపడుతున్నాయి. దాడులు, ప్రతిదాడులతో వార్ ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ రాజధాని టెహ్రాన్పై నిప్పుల వర్షం కురిపిస్తున్నాయి. ఇరాన్ భారీ చమురు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ క్షిపణులతో దాడులు చేస్తోంది. మరోవైపు దాడులు ఇంకా తీవ్రతరం చేస్తామని, ఇరాన్ తమకు లొంగిపోయే వరకు వార్కు నో ఎండ్ కార్డ్ అంటూ ట్రంప్ హెచ్చరిస్తున్నారు. అటు యుద్ధం ఇక్కడితో ఆగిపోలేదని, తదుపరి దశలో ఇరాన్ ఊహించని విధంగా యుద్ధం ఉంటుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెబుతున్నారు. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరగనున్నాయి. అటు యుద్ధంలో ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. నిన్న కూడా గల్ఫ్ దేశాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. పొరుగు దేశాలైన సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్లపై బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ విరుచుకుపడుతోంది. అటు 16 బాలిస్టిక్ క్షిపణులు, 121 డ్రోన్లను తమపై ప్రయోగించిందని యుఏఈ తెలిపింది. అటు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇరాన్ డ్రోన్లు లక్ష్యంగా చేసుకుని దాడులతో విరుచుకుపడ్డాయి. కొన్ని డ్రోన్లు అయితే డైరెక్ట్ దుబాయ్ రన్వేనే తాకాయి. దీంతో విమాన సర్వీసులను నిలిపేశారు అధికారులు.